కల్వరిలోని ప్రేమ మరణాను కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరణిలో పాపిని వెతకిన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరణిలో పాపిని వెతకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవ
సమస్తమైనటువంటి మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్యకే చెందునుగాక. ఆమేన్. బాగున్నారండి అమ్మా? అందరూ బాగున్నారా? మరొక పర్యాయం కృపగలిగిన దేవుని యొక్క మాటలు వినడానికి దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. రండి, నేటి ధ్యానము కొరకై దేవుని యొక్క గ్రంథములో నుండి ఒక అంశాన్ని ఈ రాత్రి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనము నుండి కొన్ని లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 25:31 నుండి కొన్ని వచనాలు. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చునప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడయ్యుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. చాలు. చదవబడిన లేఖనాన్ని ప్రభు మన కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్. రండి, దేవుని యొక్క గ్రంథములో నుండి కొన్ని విషయాలను మనం ఈ రాత్రి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రాత్రికాల సమయంలో మనం చదివినటువంటి పాఠ్య భాగములో ఏదైతే ప్యాసేజ్లో మనం చదివామో ఆ లేఖనములో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నటువంటి విషయం ఏమిటి అని గనక ఆలోచన చేస్తే, తరుణములు అనే ఒక అంశాన్ని నేను మీ కొరకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఏంటమ్మా తరుణములు? తరుణములు అంటే ఏంటి చెప్పండి. తరుణాలు అని అంటే ఏంటి? అవకాశాలు. కొన్ని అవకాశాలు అందరికీ ఎప్పుడూ రావు అమ్మా. కొన్ని అవకాశాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. కొన్ని అవకాశాలు కొన్నిసార్లు మాత్రమే వస్తాయి, అన్నిసార్లు రావు. అంటారు దరిద్రం అంట రోజు తలుపు తడుతుందంట, ఐశ్వర్యం అంట ఒకసారి వస్తుందంట. అది నాకు తెలియదు అంటుంటారు. కాబట్టి అవకాశాలు అనేవి అస్తమానము మన దగ్గరికి రావు. కానీ అవకాశం వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాలి. జ్ఞానటువంటి సొలొమోను వినియోగించుకున్నాడు. రాజు నీకేం కావాలి కోరుకోమంటే, నాయనా నాకు వివేకము కావాలి. ఏం కావాలి? వివేకము కావాలి, బుద్ధి కావాలి, జ్ఞానం కావాలి. నీ ప్రజలను పరిపాలన చేయడానికి, నీ ప్రజలకి బాగోగులు విచారించటానికి కావలసినటువంటి బుద్ధి నాకు దయచేయి అన్నాడు. దేవుడు బుద్ధి ఇచ్చాడు. అంటే దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని జ్ఞానిటువంటి సొలొమోను వినియోగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ మనం చదివినటువంటి లేఖన భాగంలో ఏ అవకాశాలు అని కనుక ఆలోచన చేస్తే, యేసు ప్రభు వారు రాబోతున్నటువంటి సంఘటనను గురించి, పరలోకమును గూర్చిన సంగతిని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు వ్రాయించాడు. ఇది భూమి మీద జరిగినటువంటి సంఘటన కాదు, భూమి మీద జరిగే సంగతి కాదు, జరగబోతూ ఉన్నటువంటి సంగతిని కృపగలిగిన దేవుడు ముందుగానే మనకు తెలియచేశాడు. ఏంటి ఆ సంగతి అని గనక ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు న్యాయ సింహాసనముపై ఆసీనుడై ఉన్నప్పుడు జరిగే ఒక సంఘటన ఏంటి అని అంటే, సమస్తమైనటువంటి జనములు పోగు చేయబడతారు. దేవునికి స్తోత్ర. ఏమి రాయబడి ఉంది అక్కడ? తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడయ్యుండును, అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడతారు అనే మాట మనం చదువుతూ ఉన్నాం. మనం చదివినటువంటి లేఖనములో ఆయన న్యాయ సింహాసనముల మీద కూర్చున్నప్పుడు జరిగే ఒక సంగతి ఏమిటి అని అంటే, ఆ పోగు చేయబడినటువంటి జనాంగమును 2 గుంపులుగా విభాగించడం జరుగుతుందంట. వింటున్నారా? పోగు చేయబడిన జనాంగాన్ని 2 గుంపులుగా విడగొడతారట, 2 గుంపులుగా విభజిస్తారట. ఈ 2 గుంపులకి పెట్టబడిన పేరేంటి అని అంటే, ప్రియులారా 34 నుండి మనం చదివితే, ఒక గుంపు కుడివైపున, మరొక గుంపు 41వ వచనంలో ఎడమ వైపున కదమ్మా. 34వ వచనంలో ఎవరున్నారు? కుడివైపున.
41వ వచనంలో ఎవరున్నారు? ఎడమ వైపున 2 గుంపులు, ఆ ప్రక్కన ఒక గుంపు, ఈ ప్రక్కన ఒక గుంపు మనం చూస్తూ ఉన్నాం. అయితే 34వ వచనంలో ఎడమ వైపున ఉన్నటువంటి, ఆ కుడి వైపున ఉన్నటువంటి ఆ గుంపును చూచి ఆయన అన్నమాట, 34వ వచనం, కుడి వైపున ఉన్న గుంపును చూసి ఆయన అన్నమాట ఏమిటి అని అంటే, నా తండ్రి చేత, 34వ వచనం, ఆశీర్వదించబడిన వారలారా. అంటే ఒక గుంపు పేరు ఏంటి అని అంటే ఆశీర్వదించబడిన వారు. దేవునికి స్తోత్ర. ఒక గుంపు ఎవరు అని అంటే ఆశీర్వదించబడిన వారు. ఎలాగ ఆశీర్వదించబడ్డారు? కొన్ని విషయాలు ముందుకు మనం నేర్చుకుందాము. రెండో గుంపు కూడా జ్ఞాపకం చేస్తాను. రెండో గుంపు ఎవరు అని గనక ఆలోచన చేస్తే 41వ వచనములో ఎడమ వైపున ఉన్న గుంపు. ఎక్కడున్నారమ్మా? ఎడమ వైపున, కొంచెం గట్టిగా మాట్లాడాలి షారు, నాకు వినపడతలేదు. ఎడమ వైపున ఉన్న గుంపు. ఈ ఎడమ వైపున ఉన్న గుంపు ఎవరు అని అంటే అక్కడ వ్రాయబడింది, చెప్పాలి, శపించబడినటువంటి వారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే ఒక గుంపు శపించబడిన వారు, మరొక గుంపు ఆశీర్వదించబడిన వారు. ఒక గుంపు ఎందుకు ఆశీర్వదించబడ్డాది? ఒక గుంపు ఎందుకు శపించబడ్డాది? ఆయన పక్షపాతి కాదు కదా. అపోస్తులైన పేతురు అంటాడు, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో, దేవుడు పక్షపాతి కాదు. ఆమేన్. ఆయన పక్షపాతి కాదు, ఆయన అందరికీ ప్రభువు. ఆమేన్. ఆయన అందరికీ ఉపకారి, ఆయన అందరికీ దేవుడు, ఆయన అందరికీ ఆరోగ్యం ఇచ్చేవాడు, ఆయన అందరికీ ఆహారం ఇచ్చేవాడు. 147వ కీర్తనలో వ్రాయబడి ఉంది, అరచుండు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చేవాడు ఆయనే. కాబట్టి ఆయన మంచి దేవుడు. కాబట్టి ఆయన పక్షపాతి కాదు. పక్షపాతి కానప్పుడు ఎందుకు 2 గుంపులు అయిపోయినాయి కదా? పక్షపాతి కానప్పుడు ఒకే గుంపుగా ఉండాలి కదా. 2 గుంపులు ఎందుకైనాయి అని గనక ఆలోచన చేస్తే, ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి పాఠము ఏమిటి అని అంటే, ఒక గుంపు అంటే ఆశీర్వదించబడినటువంటి గుంపు తరుణములను ఉపయోగించుకున్నారు. తరుణాలంటే అవకాశాలు, అవకాశాలను వినియోగించుకున్నారు. ఏ అవకాశము అని గనక ఆలోచన చేస్తే, ఆశీర్వదించబడిన వారు ఏ గుంపులో ఉన్నారు అని అంటే కుడివైపున ఉన్నటువంటి గుంపులో ఉన్నారు. కుడివైపున ఉన్న గుంపు ఎలాంటిది అని అంటే ఆశీర్వదించబడిన గుంపు. ఎందుకు ఆశీర్వదించబడ్డారు అని అంటే వీరు అవకాశములను వినియోగించుకున్నారు. దేవునికి స్తోత్ర. తరుణములను వినియోగించుకున్నారు. అంటే అవకాశం వస్తే చాలు వారు వినియోగించుకున్నారు. ఏ అవకాశాలు? వెండి బంగారాలు సంపాదించుకునే అవకాశాలు కాదు. వినండి బిడ్డలారా, వెండి బంగారాలు సంపాదించుకునే అవకాశం కాదు. దేవుడు కొన్నిసార్లు పరీక్ష పెడుతూ ఉంటాడు. దేవుడు కొన్నిసార్లు పరీక్ష పెడుతూ ఉంటాడు. ఎలాంటి పరీక్ష పెడుతూ ఉంటాడు అని గనక ఆలోచన చేస్తే, మత్తయి సువార్తలో ప్రియులారా ఆయన పరీక్ష పెడుతూ ఉంటాడు. ఎలాంటి పరీక్ష పెడతాడు? 39-40 వచనాలు గనక మనం చదివితే అవకాశాలను ఇచ్చాడు, అందరికీ ఇచ్చాడు. ఏ అవకాశము అనంటే కొంతమంది దగ్గరికి ఆకలి కొనిన వారిని పంపించాడు. అంటే నీ దగ్గరికి ఆకలితో అలమటిస్తున్న వారిని నీ దగ్గరికి పంపించాడు. అంటే ఆయనే ఆకలితో అలమటించే వాడులాగా నీ దగ్గరికి వచ్చి నిన్ను పరీక్షించాడు. నీ రియాక్షన్ ఎలాగుంటుందో, నీ ఉపకారం ఎలాగుంటుందో, నీ ఉపకారం ఎలాగుంటుందో, నీ బుద్ధి ఎలాగుంటుందో, నీ మనసు ఎలాగుంటుందో. ప్రియులారా, ఆకలి కొనిన వారిని పంపించాడు, కొందరికి దప్పిగొనిన వారిని పంపించాడు, మరికొందరిని పరదేశులను పంపించాడు, కొందరు బట్టలు లేని వాళ్ళని పంపించాడు, కొందరు రోగగ్రస్తులను పంపించాడు, కొందరిని ఎలా పంపించాడు? చదువమ్మా 39-40 వచనాలు చూడండి. మనకు కొంచెం అర్థం అవడానికి 35 వచనానికి వద్దాం. చూడండి 35. నేను ఆకలి గొంటిని
మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినయుంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినయుంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి. అబ్బా, అంటే అవకాశాలను వినియోగించుకున్న వారితో ఆయన అంటా ఉన్నాడు. అంటే కుడివైపున ఉండి ఆశీర్వదించబడిన గుంపు ఉందే, వీళ్ళతో అంటా ఉన్నాడు, మీరు నాకు ఉపకారం చేశారు, అవకాశాన్ని మీరు వినియోగించుకున్నారు. ఏ అవకాశం ప్రభువా అంటే, ఇదిగో నేను ఆకలితో వచ్చాను, లేక నా దాసుని పంపించాను. మీ దగ్గరికి ఎవరెవరిని పంపించాను? ఆకలితో ఉన్న వారిని పంపించాను, దప్పిగొనిన వారిని పంపించాను, పరదేశిగా ఉన్నటువంటి వారిని పంపించాను, దిగంబరిగా ఉన్న వారిని పంపించాను, రోగగ్రస్తులను పంపించాను, చెరసాలలో వేయబడిన వారిని పంపించాను. ఇలాంటి వారిని పంపినప్పుడు వారికున్న పరిస్థితులలో మీరు దయ చూపించారు. దేవునికి స్తోత్ర. అందుకే అప్పుడప్పుడు మన సంఘానికి వస్తూ ఉంటారు కొందరు, అయ్యా మేము కొంచెం బలహీనమయ్యాము, కొంచెం మీరు ఏదైనా సహాయం చేయండి అని. మేము కొంచెం ఆపదల్లో ఉన్నాము, మీరు మా పట్ల కొంచెం కనికరము చూపించండి అని. ప్రియులారా, వాళ్ళు అంటా ఉన్నారు, అయ్యా నీవు రోగువై ఉన్నావా, నీవు దప్పుకొన్నావా, నీవు రోగగ్రస్తుడు అయ్యావా, నీవు దిగంబరిగా ఉన్నావా, అయ్యా నీవెప్పుడు వచ్చావయ్యా మా దగ్గరికి, మేమెప్పుడయ్యా మీకు ఉపకారం చేస్తాము అని అడుగుతూ ఉంటే అప్పుడు ఆయన అంటా ఉన్నారు 40వ వచనంలో ఏమంటా ఉన్నాడు, అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. అంటే ప్రియులారా, అల్పులైనటువంటి వారు, ఆపదల్లో ఉన్న వారికి ఆహారం పెడితే, ఆపదల్లో ఉన్నవారిని ఆదుకుంటే, రోగగ్రస్తులకు నీకున్న దానిలో నుండి చేయి చాపితే ఎవరికి చేసినట్టు అంట? అమ్మా, ఎవరికి చేసినట్టు? సాక్షాత్తు ఆయనకి చేసినట్టే. ఆయన అంటున్నాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేస్తే ఎవరికి చేసినట్టు? నాకు చేసినట్టే. వాళ్ళు అంటున్నారు, ప్రభువా మీరు ఎప్పుడు వచ్చారు నాయన, నీకు అవకాశాలు చాలా ఇచ్చాను. వినండి, నీకు అవకాశాలు రైట్, అలా నీకు అవకాశాలు చాలా ఇచ్చాను, ఆకలిగొని వారిని పంపించాను, మెత్తుకు కూడా ఇదపలేదు, రోగగ్రస్తుల్ని పంపించాను, నీ దగ్గర చాలా ధనం ఉంది, 10 రూపాయలు నువ్వు ఇవ్వలేకపోయావు. అంటే అవకాశాల్ని వినియోగించుకోలేని వారు, తరుణాలను వినియోగించుకోలేని వారు. అంటే వినియోగించుకోవటం అని అంటే క్రియలలో చూపించాలి. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము. ప్రియులారా, మన విశ్వాసము క్రియల ద్వారా బయలుపరచాలి. నాకు విశ్వాసం ఉందని చెప్తే అది ఎలా కనబడుతుంది? అదేమన్నా తూసిదిగినేంటి, అదేమన్నా ప్రియులారా కొలిసిదిగినేంటి? కాబట్టి నీ విశ్వాసం ఎలా ఉండాలంటే 2వ అధ్యాయము 14వ వచనంలో ఎలా వ్రాయబడి ఉంది, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? వింటున్నారా? నీ దగ్గరికి ఒక దిగంబరి వస్తే ప్రియులారా, కొంచెం ఆ యొక్క సిగ్గు కప్పుకోవడానికి కూడా నీ దగ్గర చాలా వస్త్రాలుండి ఒక్క వస్త్రాన్ని నువ్వు ఇవ్వలేకపోయావు. ఆ రోగగ్రస్తుడై ఉండి నీ దగ్గర కొంచెం సహాయం కోసం వస్తే నీ దగ్గర చాలా అవకాశం ఉండి నువ్వు కొంచెం చేయలేకపోయావు. క్రియలు లేకపోతే ఎన్ని కబుర్లు చెప్తే ఉపయోగం ఏంటి? క్రియలు ఉండాలి. ఏ క్రియలు ఉండాలి? ఆపదల్లో ఆదుకునే క్రియలు ఉండాలి. ప్రియులారా, అవకాశం వచ్చినప్పుడు, దేవుడు నీకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగము చేసుకోవాలి. క్రియలు లేని విశ్వాసం వ్యర్థము. ప్రియులారా, ఏమని రాయబడింది 14వ వచనం ఆఖరిలో, ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? వినండి, మాటలతో చెప్పే విశ్వాసం రక్షించదు, క్రియల చేత చేసే విశ్వాసమే రక్షిస్తుంది. అందుకే మన దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైనా కావచ్చు, ఆపదల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, రోగముతో వచ్చినప్పుడు
ఆదుకోవాలి. కొన్నిసార్లు సేవకుల రూపంలో కూడా ప్రభు వస్తాడట. సేవకుల రూపంలో ప్రభు వచ్చినప్పుడు నువ్వెప్పుడు వచ్చావు ప్రభు అంటే, నేను రాలేదు, అదిగో మీ సేవకుడిని నీ దగ్గరికి పంపించాను, మీ సేవకుడిని నీ దగ్గరికి పంపించాను, నువ్వేం చేస్తావు? ప్రియులారా, క్రియలు లేని విశ్వాసము అతనిని రక్షించున. విశ్వాసం కాదు కావాల్సింది, విశ్వాసమును కనుపరచడానికి క్రియలు కావాలి. ఆమేన్. ఈ కుడి ప్రక్కన ఉన్నవారు ఎవరు అని అంటే, ప్రియులారా, సద్వినియోగము చేసుకున్నవారు. ఏంటి? అవకాశాలు. ఎడం ప్రక్కన ఉన్నటువంటి వారు ఎవరు అని అంటే, ప్రియులారా, ఇంకోసారి రా, చెయ్యి చెప్పండి, ఖాళీ లేదు. ఏం చేస్తుంది? చెయ్యి ఖాళీ లేదు అంటే బజ్జీలేస్తుందేమో, పకోడీ వేస్తుందేమో. వినండి ప్రియులారా, చెయ్యి ఖాళీ లేదు. కొంతమంది అంటారు పైకి వెళ్ళిరా. ఏమంటారు? పైకి వెళ్ళిరా. ఈయన అంటాడు నేను పైకి వెళ్తా, నువ్వు కిందకి వెళ్తావా అంటాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, క్రియలు లేని విశ్వాసము వ్యర్థం. ఏంటి పొడి చేస్తున్నాడు? అది చూడండి కొంచెం, వినండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. తరుణములు ఉపయోగించుకోవాలి, అవకాశాలు వినియోగించుకోవాలి. ఒక గుంపు ఉపయోగించుకుంది, కుడి ప్రక్కన ఆసీనులయ్యన్నారు దేవుని పాదాల దగ్గర. వారితో అంటా ఉన్నాడు, ఆశీర్వదించబడిన వారలారా రండి. రెండో గుంపు ఎవరు అని అంటే, అవకాశాలు వచ్చినా కానీ నువ్వు పైకి వెళ్ళు, చెయ్యి ఖాళీ లేదు అన్నారు. ప్రియులారా, దేవుడు అంటున్నాడు ఎడం ప్రక్కనుండు అంటా ఉన్నాడు. కాబట్టి అందుకే మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో 7వ వచనంలో వ్రాయబడిన మాట ఏంటి అని అంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమన్నాడంటే, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి అన్నాడు. అంటే క్రియలలో చూపించండి అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, నాకు విశ్వాసం ఉంది అని నువ్వు చెప్పావు అని అంటే, క్రియల్లో కనబడాలి నీ విశ్వాసం, ప్రేమలో కనబడాలి నీ విశ్వాసం, త్యాగములో కనబడాలి నీ విశ్వాసం, పరిచర్యలో కనబడాలి, నోటి మాటలలో కాదు. దేవునికి స్తోత్ర. కాబట్టి దేవుడు ఎప్పుడైనా పరీక్షించవచ్చు. ప్రియులారా, మనకున్న దరిద్రతలో కూడా ఆయన కొన్నిసార్లు ప్రశ్నిస్తాడు. సారీపతిలో ఉన్నటువంటి విధవరాల దగ్గర కొంచెమే ఆహారం ఉందంట కదా, ఆ పూటకే ఉందంట తనకి తన కుమారునికి. దాసుడు వెళ్తే అన్నది, అయ్యా ఈ పూటకే ఉంది, కొంచెమే ఉంది అంటే దరిద్రతలో కూడా దేవుడు పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో ఆమె నిలబడింది. ఆ పరీక్షలో ప్రియులారా, తనకున్న ఆహారాన్ని సేవకుడికి పెట్టింది. ఆ కరువు కాలంలో 3.5 సంవత్సరాలు ఆ పిడికెడి పిండితో దేవుడు పోషించాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి దేవుడు నీకు ఇచ్చే అవకాశాన్ని వదులుకోవద్దు. దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈరోజు పాట పాడడానికి అవకాశం ఇచ్చాడా? మరలా జీవితంలో ఆ సమయం వస్తాదో రాదో, ఉండగానే వినియోగించుకో. వాక్యం చెప్పే అవకాశం ఇచ్చాడా? ప్రార్థన చేసే అవకాశం ఇచ్చాడా? చులకనగా చూడకండి, తేలిగ్గా చూడకండి. వినండి బిడ్డలారా, చులకనగా చూడొద్దు, తేలిగ్గా చూడొద్దు. ఈరోజు నువ్వు పాట పాడావు అని అంటే, ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తావు అని అంటే, ఈరోజు నువ్వు దేవుని యొక్క పాదాల దగ్గర నిలబడ్డావు అని అంటే, ఏదో నీకు నీవుగా నిలబడలేదు. దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తే దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకున్నావు. దేవుని స్తోత్ర. నువ్వు సద్వినియోగం చేసుకున్నావు. దేవుడు ఆయుస్సునిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు. ఉపయోగించుకుంటున్నావు దేవుని కోసం? నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని దేవుని కోసం ఎంత వినియోగించగలుగుతూ ఉన్నావు? వినియోగించలేకపోతున్నామేమో. దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు, దేవుడు పరిశీలిస్తూ ఉంటాడు. దేవుడు నీకు ఐశ్వర్యం ఇచ్చాడు కేవలము తిను త్రాగు సిక్కించు అని చెప్పుకోవడానికి కాదు. ప్రియులారా, నీ దగ్గరికి వచ్చినటువంటి వారిని ఆదరించడానికి, దరిద్రతలో ఉన్నవారిని ఆదరించడానికి, దిక్కులేని వారికి చెయ్యి చాపాలని ఉద్దేశంతో దేవుడు నీకు ఐశ్వర్యం ఇస్తే నువ్వేమంటున్నావు? నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము. నాకున్న ధనాన్ని దాచుకోవడానికి, నాకున్న డబ్బును దాచుకోవడానికి, నాకున్న ధాన్యాన్ని దాచుకోవడానికి కొట్టులు సరిపోవట్లేదు, నేను విప్పుతాను, పెద్ద చేస్తాను, అందులో బాగా నిలవ పెడతాను అని ప్రాణంతో చెప్పుకుంటూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, ఎర్రోడా, ఏమంటున్నాడు? వెర్రివాడా, నీకు అవకాశం ఇచ్చాను, నువ్వు వినియోగించుకోలేదు. నీకు సమయం ఇచ్చాను, నువ్వు వినియోగించుకోలేదు. కాబట్టి ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అడుగుతూ ఉన్నాను.
దేవుడు సమయం ఇచ్చినప్పుడు ప్రియులారా వినియోగించుకుందాం. దేవుడు ఏ విధముగా మనకు అవకాశం ఇస్తాడో తెలియదు. ఒక మాట చదువుతాము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది, మారు మనసు పొందుటకు నేను దానికి అవకాశం ఇచ్చితిని గాని. చాలు. ఏమంటున్నాడండి? అవకాశం ఇచ్చాను, తరుణం ఇచ్చాను, సమయం ఇచ్చాను, కానీ అనే మాట ఉందండి. అక్కడ చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది, చాలా ఆపద పొంచి ఉంది. ప్రియులారా అంటా ఉన్నాడు, నేను దానికి అవకాశం ఇచ్చాను, నేను దానికి సమయం ఇచ్చాను. ఏం చేసింది అని అంటే సరి చేసుకోలేదు. పౌలు భక్తుడు ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనములో ఇలాగ మనం చదువుతూ ఉన్నాం. 12:17. యాషావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందనవకాశము దొరకక. వినండి ప్రియులారా, నీకు అవకాశం దొరికినప్పుడు సద్వినియోగం చేసుకో. దొరకనప్పుడు నువ్వెంత ఏడ్చినా ఆ పాతాళంలో ఆ ధనవంతుడు గగ్గోలు పెడతా ఉన్నాడు. పట్టించుకునేవారు లేరు, ఆదుకునేవారు లేరు, చెవిరొగ్గేవారు లేరు. తల వంచండి, కన్నులు మూయండి. ఈ రాత్రి దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. వినియోగించుకుంటావా? మారు మనసు పొందడానికి, విశ్వాసాన్ని పరీక్షించుకోవడానికి. ఏదైనా దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు, నీకు దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడు, ఆరోగ్యం ఇచ్చినప్పుడే దేవుని పనిని చేయడానికి ముందుకు వద్దా. అది పాట అయినా, ప్రార్థన అయినా, ప్రియులారా పరిచర్యలో ఒక భాగం తుడుపైనా, పరిచర్యలో ఒక భాగం వాక్యం చదవటమైనా, పరిచర్యలో భాగం ఆరాధన చేయడానికైనా దేవుడు నీ ఒంటిలో శక్తిని ఇచ్చినప్పుడే, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చినప్పుడే ప్రయాసపడదాం. కాలవగట్టు దగ్గర నుండి లక్ష్మి గారు ఒక్కరే నడిచి వచ్చారు. ఎందుకు ఈ ప్రయాస? ఈ చీకటిని ఎందుకు రావాలి? ఏమో రేపు దేవుడు నాకు ఆరోగ్యం ఇవ్వకపోతే నేను వెళ్ళలేనేమో. ఆరోగ్యం ఇచ్చినప్పుడే నేను వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఆమెకు ఎవరు జతలేరు. ఎంత దూరం ప్రియులారా, సమయానికి వచ్చి సమయాన్ని సద్వినియోగం చేసుకుంది. తల వంచండి, కళ్ళు మూయండి. మనల్ని మనం పరీక్షించుకుందాం. ఉన్నాయా క్రియలు? క్రియలు లేని విశ్వాసం మృతం. ప్రియులారా, నీ విశ్వాసం క్రియలలో చూపించాలి. నోటి మాటలతో కాదు, నోటి మాటలతో కాదు, విశ్వాసములో చూపించాలి, క్రియలలో చూపించాలి. అప్పుడే కృప కలిగిన దేవుడు నీ క్రియలకు తగిన ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడ, మహోన్నతుడానికి వందనాలు. ఈ రాత్రి మరోసారి మీరు మాకు ఇచ్చిన అవకాశమును బట్టి నీకు స్తోత్ర. దయగలిగినటువంటి మాటలు మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి, క్రియలలో మా విశ్వాసమును కనపరచడానికి కృప చేయండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్.